సింహరాశి వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది స్వామి అని అనడంతో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకు ఆదాయం 11, వ్యయం 11, గౌరవం 3, అవమానం 6. చాలా ఘోరం ఉందండి ఇది. సింహరాశి వాళ్ళకు ఆదాయం 11, వ్యయం కూడా 11 ఉంది. 11 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అయ్యేటట్లే ఉన్నది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరము గౌరవం 3 ఉంటే అవమానం 6 ఉంది. మీరు అనుకోకుండా ఏది చేయాలనుకున్నా అది వచ్చి మీ నెత్తి మీద పడేటుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి సింహరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమముగా గోచరించుచున్నవి. అన్ని రంగముల వారికి ఆశ విధంగానే శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ అభివృద్ధి ఉండును. మీ కుటుంబంలో మాత్రం పై స్థాయి మీద ఉంటుంది. సింహరాశి అంటే మీరు సింహంలాగా మెలుగుతారని చెప్పి దాని యొక్క అర్థం. కాబట్టి మీ మాటనే కుటుంబంలో ప్రతి ఒక్కరు వింటే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మానసిక దృఢముగా నిలిచిన సకల కార్యాలు సిద్ధిస్తాయి. మీరు తప్పకుండా అనుకున్నది సాధిస్తారని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. మరి మనోవాంఛల్యము, అవసరమైన ఆందోళనము అధికముగా ఉండును. అంటే మీరు అధికంగా ఆలోచిస్తారు, ఎక్కువ ఆ యొక్క ఆలోచనపై ఉండి నిరాశ చెందుతూ ఉంటారు. అలాంటి అవకాశం లేదు, తప్పకుండా మీరు సాధిస్తారని చెప్పబడుతుంది. వ్యాపారం చేయవారికి ఆశ విధంగానే లాభములు ఉంటాయి. మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నూతన ఇంకేదో చేసినా కూడా తప్పకుండా అభివృద్ధి సాధిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది.